శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 54వ అధ్యాయంలో 46వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని అపహరించుకొని ద్వారకకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో జరాసంధుడు, శిశుపాలుడు, ఇంకా రుక్మికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వెంబడించారు కొంత దూరం. ఆ తర్వాత వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, ఇక మనం కృష్ణుడిని ఆపలేము, రుక్మిణిని మనం వెనక్కి తీసుకురాలేము అని తెలుసుకున్నటువంటి వాళ్ళు విజ్ఞతతోటి వాళ్ళు ఆగిపోవడం అనేటువంటి జరిగింది. కానీ రుక్మి మాత్రం ఆగలేదు. ఎందుకంటే తన సొంత సోదరి కాబట్టి తన సోదరిని తిరిగి విదర్భకి తీసుకురాకపోతే గనక తిరిగి మళ్ళీ నేను కూడా విదర్భకి వెళ్ళను అని చెప్పేసి నిర్ణయం చేసుకొని తనకున్నటువంటి సైన్యంతో కృష్ణుని వెంబడిస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణుని ఎదిరించినటువంటి రుక్మికి తన ఖడ్గం తీసి శిరస్సు కట్ చేయపోయారు. ఇంతలో అక్కడికి రుక్మిణీదేవి వచ్చి రుక్మిణీదేవి తన సోదరుడైనటువంటి రుక్మిణి సంహరించడము అనేటువంటిది ఆమెకి ఇష్టం లేదు. అందుకనే కృష్ణుని ఆపడం అనేటువంటిది జరిగింది. అందుకని కృష్ణుడు ఏం చేశారు, ఆయన్ని కురూపిగా మార్చేశారు. ఓకే, తన మీసాలు తీసేశారు, తన నెత్తి మీద ఉన్నటువంటి జుట్టును కూడా అక్కడక్కడ తీసేశారు. మొత్తం తీసేయలేదు, అక్కడక్కడ తీసేశారు. దానివల్ల తను ఒక కురూపిగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. అలా కురూపుగా మార్చిన తరువాత ఇక ఇది ఆల్మోస్ట్ ఇక యుద్ధంలో ఓడిపోయినటువంటి వ్యక్తి చంపబడకుండా వదిలేయడం అనేటువంటిది చనిపోయిన దానికంటే ఎక్కువ శిక్ష. అందుకనే అలా చేశారు. ఇక అప్పుడు బలరాముడు అక్కడికి రావడం, కృష్ణుడి గురించి అనడం, ఒక పక్క రుక్మిణీదేవి బాధపడుతుంది తన సోదరుడు గురించి. ముందుగా అయితే కృష్ణుడిని మందలించినట్టు మందలించారు. యాక్చువల్గా అయితే బలరాముడు కృష్ణుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది ఉండదు. కానీ రుక్మిణీదేవిని ఆమె ఓదార్చడం కోసం, రుక్మిణీదేవి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్లుగా యాక్ట్ చేయడం కోసం కృష్ణుడిని కొంచెం మందలించడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పొరపాటు చేస్తే మరణదండన అనేటువంటిది వేరు. ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. నువ్వు మరణదండన విధించావు. యాక్చువల్గా అయితే చంపలేదు, కానీ మరణదండన విధించావు అని చెప్పేసి అంటున్నారు బలరాముడు శ్రీకృష్ణుడితో. ఎందుకంటే తను చేసినటువంటిది ఏదైతే ఉందో కురూపత్వం ఏదైతే ఇచ్చారో అది మరణదండంతోనే సమానం కాబట్టి ఇది మరణంతో సమానం అన్నట్లు చెప్తున్నారు. ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సింది, ఏదో మందలించి వదిలేయాల్సింది, అంతే తప్ప నువ్వు ఇలా శిక్షించడం అనేటువంటిది తప్పు అని చెప్పేసి కృష్ణుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు అని బలరాముడు అంటున్నారు. దీని వెనకాల మెయిన్ ఉద్దేశం రుక్మిణీదేవిని ఊరడించడం కోసం. మరి అంతటితోటి కృష్ణుడిని మందలించేసి ఊరుకున్నారా? ఊరుకోలేదు. కానీ రుక్మిణితోడు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రుక్మిణి ఒక దేహాత్మ భావనలో ఆలోచిస్తున్నారు కాబట్టి. తన కుటుంబ సభ్యుడు, తన సోదరుడు, తనకి బాధ, తన సోదరుడి యొక్క కుటుంబం, ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. నా అనేటువంటి భావంలో, తన శారీరకమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి భావంలో ఆమె ఉన్నారు. స్వయంగా కృష్ణునే పొందినటువంటి రుక్మిణీదేవి కూడా శారీరకమైనటువంటి అంటే భౌతిక శరీరంతో ఉండేటువంటి సంబంధాలతోటి, అంటే భౌతిక ప్లాట్ఫామ్ లో ఉన్నారు ఆమె కూడా కొంతవరకు. అందుకనే ఎంతో గొప్ప ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులైనా సరే కుటుంబము లేకపోతే రిలేషన్స్ అని అంటే ఎంతో కొంత ఉంటుంది, అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అలా అని వాళ్ళ కోసం కృష్ణుడు వదిలేసుకునే అంత అయితే కాదు, కానీ వాళ్ళ మీద కూడా ప్రేమ అనేది ఉంటుంది. అలానే ఇప్పుడు రుక్మిణికి కూడా ఉంది. రుక్మిణీదేవికి కూడా తన సోదరుడైనటువంటి రుక్మి మీద ఎంతో కొంత అభిమానము అనేటువంటిది ఉంది. తన అభిమానాన్ని వ్యక్తపరచడం వల్లనే కృష్ణుడు ఆయన్ని చంపకుండా వదిలేయడం అనేటువంటిది జరిగింది. మరి అలా అని కృష్ణుడు మాత్రమే మందలించి మాత్రం ఊరుకోలేదు. బలరాముడు రుక్మిణి యొక్క అజ్ఞానం గురించి కూడా కొంత మాట్లాడుతున్నారు ఇక్కడ. బ్రహ్మదేవుడు నియమం ఏంటి అంటే, ఈ భౌతిక సృష్టి అనేటువంటిది జరిగిన తర్వాత బ్రహ్మ విధించినటువంటి నియమాలు, ఈవెన్ మను సంహిత అయినా సరే ఎక్కడి నుంచి వచ్చింది మను సంహిత?
మను సంహిత మనువు రాశారు. ఎందుకు రాశారు? సంబంధం. మానవ సమాజం ఎలా నివసించాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయడం కోసం మను సంహిత. ఓకే. మరి అలాంటి మను సంహిత మనువు రాస్తే మనువుకి ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం? ఉం? బ్రహ్మదేవుడి నుంచి. బ్రహ్మదేవుడి నుంచే. బ్రహ్మదేవుడే కదా గురువు వాళ్ళకి. ఉం? బ్రహ్మపుత్రులే కదా మనువులు అంటే. ఉం? సో కాబట్టి బ్రహ్మదేవుడి నియమం ప్రకారం ఏంటంటే ఇలాంటి ఒక ఆ, భగవంతుడే ఎదిరిస్తున్నాడు ఒకటి. రెండవది, ఇష్టం లేనటువంటి పెళ్లి వివాహం చేయాలి అనేటువంటి విషయం చేస్తున్నాడు. అది కూడా ఒక ఆ, తన సోదరికి. ఓకే. ప్రేమించినటువంటి వ్యక్తి వేరుగా అయితే ఇష్టం లేనటువంటి వివాహం చేస్తున్నాడు. ఇలా చేసేటువంటి వ్యక్తిని, ఓకే, బ్రహ్మ నియమాల ప్రకారంగా మరణ మరణదండానికి అర్హుడు. ఓకే. చంపబడాలి. అలాంటి వ్యక్తిని చంపాలి. కానీ చంపకుండానే వదిలేశారు. కాబట్టి కృష్ణుడు చేసింది తప్పు కాదు. అంటే ఫస్ట్ ఏమో కృష్ణుడు చేసింది తప్పు అన్నాడు. ఆ టైంలో అంటే మనం ఏదైనా సరే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధను కొంచెం తొలగించడం కోసం అవసరమైతే అది అధర్మమైనా అది కరెక్ట్ కాకపోయినా సరే కొంత ఊరడించేటువంటి మాటలు మాట్లాడి ఆ తరువాత అసలు నిజం ఏంటో చెప్పాలి. ఏది కరెక్టో చెప్పాలి. డైరెక్ట్ గా ఏడ్చే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏది కరెక్టో డైరెక్ట్ చెప్పేసామనుకోండి, వాళ్ళు ఏడుపు ఆపరు. వాళ్ళు ఇంకా మనం చెప్పినటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండరు. అందుకనే ముందుగా ఆయన కొంత ఆ, కృష్ణుని మందలించినట్టు మందలించి తర్వాత రుక్మిణీదేవి తోటి అసలు విషయాల్ని చెప్తూ ఉన్నారు. ఓకే. సో చాలా తత్వం చెప్తున్నారు. దేహాత్మ భావం నుంచి బయటికి రావాలి. నిజస్వరూపము ఇవి చూడండి, భగవన్ మాయ వలన జనులు తమ నిజస్వరూపమును మరుస్తున్నారు. దేహాత్మ బుద్ధిని కలిగిన వారై పరులను మిత్రులు, శత్రువులు లేదా తటస్థులు అనేటువంటి విషయాన్ని భావిస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే. ఆకాశమునందలి జ్యోతిని లేదా స్వయం ఆకాశమును మనుషుడు అనేక రూపముల్లో గాంచినట్లుగా సకల దేహదారుల యందు వసించుడు ఏకైక పరమాత్మని మోహగ్రస్తులు అనేక రూపముల్లో ఉన్నట్లుగా గాంచెదరు. ఫస్ట్ జీవుడు గురించి చెప్తున్నారు. జీవుడు దేహాత్మ భావంలోకి వెళ్ళిపోకూడదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అది ఒకవేళ అలా వెళ్తున్నారు అని అంటే భగవంతుడి యొక్క మాయ కారణం. ఆ భగవంతుడు పరమాత్మ రూపంలో సకల దేహాలలో ఉన్నారు. అలాంటి సకల దేహాల్లో ఉన్నటువంటి భగవంతుడు ఒకడే అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా ఆయన అనేక రూపాల్లో మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. ఓకే. ఆది అంతము కలిగినటువంటి భౌతిక దేహము, భౌతిక అస్తిత్వములు, ఇంద్రియములు ప్రకృతి గుణములతో తయారైనది. అవిద్య వలన ఆత్మపై ఆపాదించబడినటువంటి ఆ దేహమే జీవునకు సంసారానుభూతిని కలుగజేయును. సంసారానుభూతిని కలుగజేయడం అంటే ఇంద్రియ దేహాత్మ భావంలో ఉండడం. దేహాత్మ భావంలో ఉండడం అంటే యాక్చువల్గా ఆత్మ ఆధ్యాత్మికము. ఆత్మ చుట్టూ ఉన్నటువంటి ఆచ్ఛేదనం ఏదైతే ఉందో, కవరింగ్ ఏదైతే ఉందో, ఆ కవరింగ్ భౌతికమైనటువంటి దేహం కావడం వలన ఈ భౌతికమైనటువంటి దేహంలో ఉన్నటువంటి ఆత్మకి ఈ భౌతిక దేహము అనేటువంటి మాధ్యమం ద్వారా ఈ భౌతిక ప్రకృతి నుంచి తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఎంజాయ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, భౌతిక ప్రకృతి నుంచి తాను పొందాల్సినటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని పొందుతున్నాయి. ఓకే. ఈ ఆత్మ మాత్రం పొందడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఈ భౌతిక ప్రకృతి అనుభూతి అని అంటే ఏంటి? నా సోదరుడు, ఓకే, నా కుటుంబ సభ్యుడు, నా రక్తము ఆయన రక్తము ఒకటే, ఇలాంటి అనుభూతులన్నీ ఏంటిది? ఇదంతా కూడా భౌతిక స్థాయి. కారణం ఏమిటి? బంధింపబడి ఉంది ఆత్మ ఈ భౌతిక ఆచ్ఛాదనంతో కాబట్టి అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ 46వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాత్మనోన్యేన సంయోగో వియోగశ్చాసతః సతి నానోన్యేన సంయోగో వియోగాచ సతి తద్ధేతుత్వాత్ తద్ధేతుత్వాత్ ప్రసిద్ధేర్భ్రూపాభ్యాం యథా రవే. తద్దేతుత్వప్రసిద్ధేర్దృ రూపాభ్యాం యదా రవేః. సతి ఆత్మయే అసత్తునకు జడ పదార్థములకు మూలము, ప్రకాశకము అయినందున అది వాటితో ఎన్నడూ సంయోగ వియోగములకు గురి కాదు. ఆ విధంగా అది దర్శనేంద్రియంతోనూ దృశ్య రూపంతోనూ సంయోగ వియోగం లేనట్టి సూర్యుని బోలును. భాష్యం. గడిచిన శ్లోకం నందు వివరించినట్లుగా బద్ధజీవుడు అజ్ఞానంతో తనను భౌతిక దేహంగా భావించి జన్మ మృత్యు వలయంలో పరిభ్రమించుచుండును. యథార్థమునకు జడ పదార్థము, ఆత్మ సమస్తమునకు అది మూలము. పరతత్వమునకు భగవంతుని యొక్క సంయుక్త శక్తులు.
భగవద్గీత 7.5 యందు శ్రీకృష్ణ భగవానుడు జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ అని వివరించాను. ఈ భౌతిక జగత్తు దాన్ని ఉపయోగించుకున్న వలన జీవుని కోరిక చేతనే పోషింపబడుచున్నది. ఇది ఒక కారాగృహం వంటిది. నేరస్తులు నేరం చేయుటకే కృతనిశ్చయులై ఉందురు. అందువలన కార్యాగృహ వ్యవస్థను కలిగి ఉండట అవసరమని ప్రభుత్వం భావించింది. అట్లే బద్ధజీవులు భగవంతుని ఏడ తిరుగుబాటు ధోరణి కలిగి ఉన్న వారే అతని సహాయ సహకారములు లేకుండగానే భోగింప యత్నించుట కారణమున ఆ దేవదేవుడు భౌతిక జగత్తును నడుపుచుండును. ఆ విధంగా ఆత్మను వివరించుటకే తద్దేతుత్వాత్ అను పదం ఇచ్చట ప్రయోగింపబడింది. అనగా జడ పదార్థములు కలిసి దేహంగా మారుటకు ఆత్మయే కారణమని అర్థము. ఆత్మయే దేహంను గాంచుటకు హేతువని తత్ప్రసిద్ధే అని పదము సూచించును. దీన్ని జ్ఞానవంతుడు చక్కగా నెరుగునని ఈ పదము సూచించును. ఈ శ్లోకం నందలి ఆత్మనః అను పదము దానికి ఇవ్వబడిన అర్థంతో పాటు పరమాత్మని కూడా సూచించును. అట్టి సందర్భంలో తద్దేతుత్వాత్ అను పదము శ్రీకృష్ణుడు తన శక్తి విస్తారముచే భౌతిక జగత్తును సృజించునని సూచించును. భగవానుడు విశుద్ధ ఆధ్యాత్మిక రూపంలో నిత్య విలసితుడు కనుక అతనెన్నడను భౌతిక సత్వమునకు గురికాడు. ఈ విషయం ఇచ్చట సూచితమైంది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఆత్మ ఈ భౌతికమైనటువంటి శరీరానికి కారణము అనేటువంటిది ఇక్కడ బలరాముడు చెప్తున్న విషయం. ఎవరైనా చెప్తారా ఎలా? ఆత్మ వల్లనే భౌతిక శరీరం ఉంది అని అంటున్నారు. ఎలా? ఆత్మ లేనిది అది నిర్జీవమే కదా ప్రభుజీ. చచ్చిపోతారు. ఉపాధి కదా. అది లేనిది కదా, అది శరీరానికి ఎటువంటి అస్తిత్వం ఉండదు కదా, అస్తిత్వం ఉండదు కదా. భౌతిక శరీరాన్ని అంటు పెట్టుకుని ఉంటది. పోయి జన్మలో చేసిన కర్మను బట్టి ఈ దేహం వస్తుంది ప్రభుజీ. ఆత్మ పోయిన జన్మలో దేహం ఎప్పుడు వచ్చింది? ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతం కదా ప్రభుజీ. మరి అలాంటప్పుడు ఆత్మ వల్లనే శరీరం వస్తుంది అని అంటున్నారు. ఆత్మ ఆత్మ ఉంటేనే ఉం? ఆత్మ లేని శరీరం, అసలు శరీరం రాదుగా ప్రభుజీ. ఆత్మ ఉంటేనే శరీరం అనేది ఆత్మయే ఏర్పడుతుంది. పంచభూతాలతో కదా. ఆత్మయే ఆత్మయే జడ పదార్థానికి మూలము అంటున్నారు. ఆత్మయే భౌతికమైనటువంటి జడ పదార్థం. ఏంటిది? శరీరం. ఈ శరీరానికి మూలము అని అంటున్నారు. అది ఎలా? ఆత్మ లేని శరీరానికి కదలిక ఉండదు ప్రభుజీ. అంటే మన కర్మలను బట్టి కదలని శరీరం ఏమో ఉంటుంది కదా. ప్రభుజీ ఆత్మ లేకపోతే శరీరానికి కదలిక ఉండదు. ఓకే, కానీ శరీరం అయితే ఉంటుందిగా. శరీరం ఉంటుంది, కదలిక లేకపోతే మన కర్మల్ని మనము చేయలేము ప్రభుజీ. జడ పదార్థమేగా ప్రభుజీ, శరీరం జడ పదార్థమేగా. శరీరం జడ పదార్థం నిర్జీవమైంది కదా ప్రభుజీ. ఆత్మ లేకపోతే శరీరాన్ని తయారు చేయటమే ఎందుకు ప్రభుజీ? ఇంకా మన కర్మను చేసుకోలేము ప్రభుజీ. ఇక్కడ ఈ దేహం తిరిగి పంచభూతాలు చేసుకోలేము. కలిసిపోయేది ఆత్మ కదా లేని ప్రభుజీ. పంచభూతాల నుంచి దేహం వస్తుంది, మళ్ళీ పంచభూతాలు ఓకే ప్రభుజీ. ఓకే ఓకే మీరే చెప్పండి ప్రభుజీ. ఓకే. యాక్చువల్ గా ఆత్మ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, చాలా ప్యూర్, స్వచ్ఛమైనటువంటిది, ఎలాంటి కల్మషము అంటనటువంటిది ఆత్మ. ఎలాంటి కల్మషము లేనటువంటి ఆత్మ ఎక్కడ ఉండాలి? భౌతిక పరలోకంలో విషయంలో ఉండాలి, భౌతిక ఆధ్యాత్మిక లోకంలో ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో భగవంతుడి యొక్క సేవలు చేసుకుంటూ ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. భగవంతుడు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేరుస్తూ ఉండాలి. అలాంటి ఆత్మ ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క సేవలో ఉన్నటువంటి ఆత్మ, భగవంతుడు ఎంత గొప్పవాడు, భగవంతుడు ఎలా మన అందరితో సేవలు చేయించుకుంటున్నారు, మనకి ఎప్పుడు వస్తుందో ఆ అదృష్టం అని అనుకుంది అనుకోండి, ఏమవుతున్నట్టు? పడిపోతాడు కింద భౌతిక లోకం. అంటే ఏంటన్నట్టు, నేను భగవంతుడిని అయిపోవాలి అని అనుకోండి. ఓకే, నాకు భగవంతుడు లాంటి ఎంజాయ్మెంట్లు కావాలి, భగవంతుడికి ఇంతమంది సేవకులు ఉన్నారు, నాకు కూడా ఇంతమంది సేవకులు కావాలి. సేవలో ఎంజాయ్మెంట్ ఎత్తుకోవట్లా, సేవింపబడేవాడి ఎంజాయ్మెంట్ మనకు కావాలి అని అనుకుంటున్నాం. అలా అనుకోగానే భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఒక భౌతిక విశ్వాన్ని తయారు చేస్తాడు. అంటే అసలు ఈ భౌతిక విశ్వం తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది భగవంతుడికి? మన కోరిక మేరకే ప్రభుజీ, మనం ఏదో కోరుకున్నాం. అదే అనమాట, జడ పదార్థానికి మూలము అంటే అది. ఆత్మ వల్లనే ఈ జడ పదార్థం అనేటువంటిది సృష్టింపబడింది. అదే ఈ ఆత్మకి ఇలాంటి ఆలోచనలు రాలేదనుకోండి, ఆయనతోనే ఉండేవాళ్ళు. ఈ శరీరానికి సేవ చేయాల్సినటువంటి ఈ చెయ్యి, ఈ శరీరానికి నేను ఎందుకు సేవ చేయాలి? ఈ
ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతే నాకే 100 మంది సేవ చేస్తారు అని అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది నా చెయ్యి శరీరం నుంచి బయటికి వెళ్ళి నిర్జీవం అవుతుంది. నిర్జీవం అవుతుంది. దానికి ఒక అస్తిత్వం అనేటువంటిది ఉండదు. అంటే మన యొక్క చేతనం అనేటువంటిది కలుషితం అయిపోయింది. ఓకే, చేతనం అనేటువంటిది కలుషితం అయిపోయింది. మళ్ళీ ప్యూర్ చేయాలి. ప్యూర్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక ప్రాసెస్లో కావాలి. ఒక ప్రాసెస్లో మళ్ళీ ఆ ప్యూరిటీ అనేటువంటిది తీసుకురావాలి. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నారు? ఒక భౌతిక విశ్వాన్ని తయారు చేస్తున్నారు. ఓకే, ఆ భౌతిక విశ్వంలోకి పంపిస్తున్నారు. ఏ విధంగా అయితే ఈ సమాజంలో నియమాలకి అనుగుణంగా ఉండకుండా తప్పులు చేసేటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏ విధంగా అయితే జైలును పెడుతుందో ఆ విధంగా భగవంతుడు భౌతిక విశ్వాన్ని పెట్టారు. పెట్టేసి మనల్ని తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకి పంపించినట్లు మనల్ని భౌతిక విశ్వానికి పంపిస్తున్నారు. ఓకే, ఎప్పుడైతే మనం భౌతిక విశ్వానికి వెళ్ళిపోయామో ఎందుకు మనం జైల్లో ఎందుకు పెడతాము? ఎందుకు శిక్షిస్తాము ఒక వ్యక్తికి అని అంటే మార్పు రావడం కోసం. మార్పు రావడం కోసం. అయ్యో నేను ఎంత తప్పు చేశాను అంటే వాడికి ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అనుకోండి. ఈ 10 ఏళ్లలో ఆయన మనసు మారిపోవాలి. శిక్షలు అంటే అధర్మం చేసేటువంటి మనసు నుంచి ఇలా అధర్మం చేయకూడదు, ఒకసారి నేను ఈ జైల్లో నుంచి బయటికి వెళ్తే నేను మళ్ళీ నార్మల్గా ఉండాలి, మళ్ళీ మంచిగా ఉండాలి, మళ్ళీ జైలుకి రాకుండా ఉండాలి, అలా మనసులో పరివర్తన రావడం కోసం అని చెప్పేసి జైల్లో పెడతారు. ఒకవేళ మనిషికి పరివర్తన రాలేదనుకోండి, మళ్ళీ బయటకు వచ్చి కూడా అలానే ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడతారు. ఒకవేళ జైలు శిక్ష మీకు 10 సంవత్సరాలను విధించారనుకోండి, ఒక 4 సంవత్సరాల్లోనే పరివర్తన వచ్చినట్టు కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? విడుదల కూడా చేస్తారు. క్షమాభిక్ష పెట్టేసి రాష్ట్రపతి ద్వారా జనవరి 26 రోజునో లేకపోతే ఆగస్టు 15 రోజునో ఒక స్పెషల్ మర్సీ చూపించేసి వెళ్ళిపో బయటకు అంటారు. ఓకే, అంటే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అదే చేస్తున్నారు భగవంతుడు కూడా మనకి. ఓకే, అలాంటి శిక్షలు విధించడం కోసం మనల్ని ఈ భౌతిక విశ్వంలోకి తీసుకొచ్చారు. ఈ భౌతిక విశ్వాన్ని ఎలా చేశారు? త్రిగుణాలతో తయారు చేశారు. ఓకే, ఎందుకంటే కరెక్ట్గా జైల్లాగా ఉండాలి కదా, కరెక్ట్గా 100% జైల్లాగా ఉండాలి. జైల్లో ఉన్నంతసేపు మనము జైలు నుంచి బయటికి రాకూడదు, అంత పవర్ఫుల్గా ఉండాలి జైలు. బయటికి రాకుండా ఉండే విధంగా తయారు చేస్తారు జైలు, అంతే కదా. మనం చూడండి, ప్రధానమంత్రి ఇంటికి ఉన్నటువంటి గోడల కంటే కూడా జైలు గోడలు చాలా గట్టిగా ఉంటాయి, చాలా ఎత్తుకుంటాయి. ఓకే, అంటే ఇంటికి లేని సెక్యూరిటీ, ఇంటికి లేని ప్రొటెక్షన్ అన్నీ కూడా జైలుకు ఉంటాయి. మళ్ళీ ప్రధానమంత్రి ఇంట్లో ఎంతమంది పోలీసులు ఉంటారు, ఎంతమంది సెక్యూరిటీ ఉంటారో మనకు తెలియదు, కానీ జైలు చుట్టూ మాత్రం చాలా మంది పోలీసులు ఉంటారు. ఓకే, ఎందుకుంటారు? ఒక్కసారి జైల్లో పోయినామంటే మళ్ళీ బయటికి రావడానికి అవకాశం లేకుండా వాళ్ళు ఆ జైలు నిర్మాణం అనేటువంటిది చేస్తారు. అంత పవర్ఫుల్గా, అంత పర్ఫెక్ట్గా చేస్తారు. ఓకే, సో అలాంటి ఒక వ్యక్తికి మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి కొంత ప్రాసెస్ అంటే ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇక్కడికి వస్తున్నాము? ఎందుకు ఇలా వచ్చిన తర్వాత మనం ఏమవుతున్నాము అంటే, యాక్చువల్గా పవిత్రమైనటువంటి ఆత్మ, ప్యూర్గా ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక విషయంలోకి వచ్చేసిందో భౌతిక కల్మషాలు అంటున్నాయి. ఏ విధంగా అయితే స్వచ్ఛమైనటువంటి వర్షపు నీళ్లు నదిలో పడ్డాయనుకోండి, ఏమవుతుంది? నది ఉన్నటువంటి గుణాలు వచ్చేస్తాయి. ఒకవేళ అదే స్వచ్ఛమైనటువంటి వర్షపు నీళ్లు సముద్రంలో పడింది అనుకోండి, ఏమవుతుంది? సముద్రం నీరులా మారిపోతుంది. అదే స్వచ్ఛమైన నీరు మురిగుంట్లో పడింది అనుకోండి, అలా స్వచ్ఛమైనటువంటి ఆత్మ ఈ భౌతికమైనటువంటి విషయంలోకి రాగానే భౌతికంగా మారింది. ఓకే, అంటే ఇప్పుడు మనం అందరం వాటర్ తాగాలి. ఓకే, బోర్ వేసుకొని బోర్లో వచ్చి నీళ్ళు డైరెక్ట్ తాగేస్తారా? ఫిల్టర్ చేసుకుంటే కొంత పోద్ది. మేమైతే మాకు ఫిల్టర్ చేసుకుంటే ఏది పోదు, మాకు ఆర్ఓ కావాలి. ఓకే, ఆర్ఓ వచ్చి ఒక 5 స్టేజ్ 6 స్టేజ్ ఫిల్టరేషన్ అయితే తప్ప బయటకు వచ్చిన నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉండవు. అదే మనం పల్లెటూరులో పోయామనుకోండి, పల్లెటూళ్ళల్లో ఇలాంటి ఆర్ఓ సిస్టమ్స్ ఉంటాయా? గుడ్డతో వడపోసి తాగేస్తారు. అలా అని గుడ్డతో వడపోసేమంటే వాటర్ లో ఉన్న కంటామినేషన్, వాటర్ లో ఉన్నటువంటి
మలినాలన్నీ పోతాయా అంటే పోవు. పైపైన కనిపించేవి పోతాయి అంతే, కనపడనివి ఏమీ పోవు. అలానే మనకి ఎప్పుడైతే ఈ భౌతిక విషయంలోకి వచ్చేసామో, ఈ భౌతిక విషయంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా ఇలాంటి మలినాలు అంటుకున్నాయి. మనం ఒకవేళ ఆర్ఓలోకి పంపించాం అనుకోండి, ఆర్ఓలోకి వాటర్ పంపించేసాం అనుకోండి, అంటే మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి ఆర్ఓలో కూడా. వాటర్ ప్యూరిఫికేషన్ మల్టిపుల్ స్టేజ్లో జరుగుతుంది. మనం ఒక 2 లీటర్ల నీళ్లు పంపిస్తే బయటికి ఎన్ని లీటర్ల నీళ్ళు వస్తాయి? పావు లీటర్ వస్తాయి. అన్నీ పోతాయి ప్రభుజీ, అన్నీ పోతాయి. వస్తుంది ప్రభుజీ. ఆర్ఓలో పావు 2 లీటర్. లీటర్ల నీళ్లు పంపిస్తే బయటికి పావు లీటర్ వస్తాయి అంట. నిజమే. ఓకే, అంటే బయటికి కాదు, లోపలికి మన తాగే పావు లీటర్ వస్తాయి. తాగే పావు లీటర్ వస్తాయి, వేస్టేజ్ ఎక్కువ వస్తాయి. వేస్టేజ్ 1.30 వస్తుంది. అంటే అసలు కంటే కల్మషమే ఎక్కువ ఉంది. అంతే అసలు కంటే కల్మషమే ఎక్కువ ఉంది. అంటే మనల్ని మనం ప్యూరిఫికేషన్ చేయాలంటే ఎన్ని లేయర్లు తీస్తేనో మనకి ప్యూరిఫికేషన్ అవుతుంది, ఎన్ని ఫిల్టరేషన్ ప్రాసెస్లు ఉంటేనో మనం ప్యూరిఫికేషన్ అవుతాం. ఇప్పుడు మనం లాస్ట్ ఫిల్టర్లోకి వచ్చాం. ఓకే, అనేక దేవీ దేవతల దగ్గర నుంచి చివరికి కృష్ణుడి దగ్గరకు వచ్చాం. అవన్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్లు అనమాట. అక్కడే కొంతమంది అయిపోతారు, ఇంకొంతమంది ఇంకో నెక్స్ట్ దేవత దగ్గర ఆగుతారు, ఇంకొంతమంది ఇంకొక నెక్స్ట్ దేవత దగ్గర ఆగుతారు. చివరి ఫిల్టర్ అనమాట. ఇక కృష్ణుడి దగ్గరికి వచ్చేసారంటే అక్కడికి అన్ని కల్మషాలు పోయినట్టు. ఈ ప్రాసెస్ అనేటువంటిది మనం ఎందుకు మొదలు పెడతాము? ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎందుకు మొదలు పెడతాం? మనం ముందు వాటర్ని టెస్ట్ చేస్తాం. వాటర్ని టెస్ట్ చేసినప్పుడు అమ్మో వాటర్లో చాలా హార్డ్నెస్ ఉంది, వాటర్లో టీడీఎస్ ఎక్కువ ఉంది, అందుకనే మనం దీన్ని ప్యూరిఫై చేయాలి, లేకపోతే దీనివల్ల రోగం వచ్చింది, దీన్ని తాగితే మనకి జబ్బు చేస్తుంది అని మనకి డాక్టర్ చెప్తాడు. ఓకే, డాక్టర్ చెప్తే మనం వచ్చి అప్పుడు మనం ఒక 10,000 15,000 పెట్టి మనం ఆ ప్యూరిఫికేషన్ సంబంధించిన వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కుంటాం. లేకపోతే వాటర్ ప్యూరిఫైర్ కూడా కొనం, మనం అలానే తాగేస్తాం. ఓకే, అంటే ఏంటి, మనము మన వాటర్ బాగలేదు అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనం ప్యూరిఫికేషన్ చేయడం మొదలు పెడతాం. అసలు మనకు అది తెలియలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఎందువల్ల వచ్చిందో లేదా, వాటర్ వల్ల వచ్చిందని అనుకో. అలానే ఈ ఆత్మ కూడా ఇన్ని మలినాలతోటి కలిసిపోయి ఉన్నది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోవడం వల్ల మనం అసలు ప్యూరిఫికేషన్ ప్రాసెస్లోకి రావట్లా. మనం ప్యూరిఫికేషన్ ప్రాసెస్లోకి రావాలంటే అసలు మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం. మనకు ఒక డాక్టర్ కావాలి, ఆ డాక్టర్ చెప్పాలి ఇన్ని కంటామినేషన్స్ ఉన్నాయి, ఇన్ని మలినాలు ఉన్నాయి నీలో అనేటువంటి విషయం చెప్పాలి. ఆ మలినాలను తొలగించడానికి మీకు ఒక ప్రాసెస్ అవసరం, ఒక విధానంతో నువ్వు బయటికి రావాలి అని చెప్పాలి. మనల్ని పంపించింది అందుకు. మనకు వచ్చినటువంటి ఆ కొంచెం కంటామినేషన్, కొంచెం మలినం ఏదైతే ఉందో ఆ మలినాన్ని తొలగించడం కోసం భగవంతుడు మనల్ని భౌతిక విషయంలో పంపిస్తే భౌతిక విషయంలో ఇంకో 10 మలినాలు యాడ్ అయిపోయినాయి. ఓకే, యాడ్ అయిపోయినాయి. మళ్ళీ వాటిని మనం పెంచి పోషిస్తుంటాం, ఇంకా తగ్గించాల్సింది పోయి పెంచి పోషిస్తూ ఉంటాము, ఇంకా మలినాలు పెంచుతుంటాం. ఒక్కొక్క జన్మ మారుతున్న కొందికి మలినాలు పెరుగుతూ ఉంటాయి. ఆత్మ చుట్టూత ఇక క్లీన్ చేయలేనంత కవరింగ్ ఏర్పడుతుంది మలినం. ఓకే, సో దాన్ని మనం ప్రాసెస్ చేయడానికి కొన్ని జన్మలు పడుతుంది. అదృష్టం బాగుంటే మనం సరి అయినటువంటి ఆధ్యాత్మిక విధానంలో కనుక మనం వచ్చినామంటే తొందరగా ప్యూరిఫై అయిపోయి ఇక ఆ తర్వాత ఇక మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వేస్ట్ వాటర్ లాగా ఉండదు మంది, అప్పుడు మనం ప్యూర్ వాటర్ అనమాట. అప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్గా ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోవచ్చు. ఇక దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అందుకనే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ భౌతిక విశ్వం అలా పనిచేస్తుంది అనేటువంటి విషయం బలరాముడు చెప్తున్నారు ఈమెకి. ఓకే, సో పరమాత్ముడే ఈ మాయని ఏర్పాటు చేశారు, పరమాత్ముడే ఈ కల్మషాలను ఏర్పాటు చేశారు, పరమాత్ముడే ఇందులోకి మనల్ని పంపిస్తున్నారు, పరమాత్ముడే మనల్ని ప్యూరిఫికేషన్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇస్తున్నారు, పరమాత్ముడే మనల్ని మళ్ళీ తిరిగి తన దగ్గర తీసుకెళ్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్లోకి మనం రావడము అనేటువంటిది చాలా చాలా అవసరం. ఓకే, ఆయన దగ్గరే ఉంచి శిక్షించవచ్చు కదా ప్రభుజీ, కొంచెం భయం ఉంటది కదా. శిక్షిస్తే ఊరుకుంటారా మాతాజీ? మళ్ళీ కింద పడి కొట్టుకొని నాకు అదే కావాలంటారు. తండ్రి పిల్లలు మారం చేసినట్టు ప్రభుజీ. తండ్రి వద్దు అంటే వినలేదనుకోండి, అనుభవించరా అంటాడు. అప్పుడు తెలుస్తుంది నీకు, అనుభవించు అంటాడు కదా. 5గురిలో ఒక 4 బాగుపడతారేమో కదా ప్రభుజీ. కనీసం
కాదు, అలా కొంతమంది ఆగారు, మనం అందరం ఆగలేదు అలా. అందరూ హరే కృష్ణ. అలా చెప్పినా కానీ విననటువంటి వాళ్ళే సరే ఒకసారి అనుభవించు తెలుస్తుంది నీకు అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనవడు మనవరాలు సాల్. అంతే. ఓకే సరే, వాడు అట్లా ఏడుస్తున్నాడు, సరే ఈసారికి ఇవ్వు ఒక ఐస్ క్రీమ్, వాడికి జలుబు వస్తుంది, వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది, ఇంకోసారి వాడే అడగలే ఐస్ క్రీమ్ అంటాం. ఓకే, అదనమాట మన పరిస్థితి. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుర్మది. జన్మాద్యస్తు దేహస్య విక్రియానాత్మనః క్వచిత్ జన్మాదయస్త దేహస్య విక్రియ నాత్మన క్వచిత్ కళానామివ నైవేర్ధోర్మృతిర్హ్యస్య కుహూరివ. ఫలానామి నైవేద్యో స్మృతిస్య కుహూరివ. అమావాస్యాది దినమున చంద్రుడు మరణమని చెప్పబడును. మార్పులు చంద్రకళకే కాని చంద్రునికి కానట్లుగా జన్మాది వికారములు దేహమునకే గాని ఆత్మకి కావు. భాష్యము. బద్ధజీవుడు దేహాత్మ బుద్ధిని పొందెడి విధమును అట్టి తదాత్మమును విడిచెడి పద్ధతిని బలరాముడు ఇచ్చట వివరించుచున్నాడు. ప్రతి సాధారణ స్త్రీ పురుషుడు తాను యవ్వన ప్రాయంలో ఉన్నట్లుగా, మధ్య వయస్సులో ఉన్నట్లుగా లేదా ముదసలి అయినట్లుగా, ఆరోగ్యము కలిగినట్లుగా లేదా రోగి అయినట్లుగా తలచుచుండును. కానీ చంద్రుడు వృద్ధి పొందుట, క్షీణించుట భ్రమయైన చంద్రమున ఇట్టి తదాత్మమును కూడా భ్రమయే. జనులు దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు ఆత్మను అవగతం చేసుకునేది శక్తిని కోల్పోయేందురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మరణం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? పుట్టిన మరణం ప్రతి అనేటువంటిది జీవుడికి పుట్టిన దానికి ఉంటుంది. శరీరానికి పుట్టిందానికి పుట్టిన దానికి ఉంటుంది. పుట్టితేనే మరణం అనేటువంటిది. అసలు జన్మే జరగలేదు అనుకోండి, మరణం జరుగుతుందా? లేదు ప్రభుజీ, జన్మించినది ఎక్కడైనా మరణిస్తుందా? లేదు ప్రభుజీ. మరణించు. కాబట్టి ఏదైతే జన్మిస్తుందో అది మరణిస్తుంది, కానీ ఆత్మ ఎప్పుడు జన్మించదు. ఆత్మకి జననం అనేటువంటిదే లేదు, మరి ఆత్మకి మరణం ఎక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. జన్మించింది ఏమిటి అని అంటే శరీరం, మరణించేది ఏంటి? శరీరం. ఆత్మ ఎప్పుడు జన్మించదు, ఆత్మ శాశ్వతం. ఈ శరీరం లేనప్పుడు ఆత్మ ఉంది, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. అలాంటి ఆత్మకి మరణము అనేటువంటిది ఉండదు. ఏ విధంగా అంటే, ఒకవేళ మీరు మరణించారు అని అంటే దాన్ని ఎలా పోల్స్తున్నారు అని అంటే, అమావాస్య రోజు చంద్రుడు కనపడితే చంద్రుడి మరణం లాగనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని కోల్పోయినాం అనుకోండి, మనలో చేతనం కనపడదు, మన ఆలోచనలు ఎవరికి అర్థం కావు, మన మాటలు వినపడవు, అంటే ఆ ఆత్మ లేదు అని అర్థం. దాన్ని ఆత్మ మరణించింది అని అంటాము? లేదు మరణించింది ఏమిటి అని అంటే అశాశ్వతమైనటువంటి శరీరం. అంటే శరీరము పుడుతుంది చస్తుంది, పుడుతుంది చస్తుంది, పుడుతుంది చస్తుంది. ఇంత అశాశ్వతమైనటువంటి ఈ శరీరం కోసం మన కర్మలన్నీ కూడా శరీర స్థాయిలోనే ఉంటున్నాయి. శాశ్వతమైనటువంటి ఆత్మ స్థాయిలో మన కర్మలు అనేటువంటివే ఉండడం లేదు. కారణం ఈ ఆత్మకి ఉన్నటువంటి నిజస్వరూపము మనకి తెలియకపోవడం వల్ల. ఈ ఆత్మ మనం అసలు యాక్చువల్గా మనము శాశ్వతమైనటువంటి వాళ్ళము అనేటువంటి విషయమే మనకు తెలియకపోవడం వల్ల ప్రాబ్లం. మనం శరీరమే మనం శాశ్వతం అని అనుకుంటున్నాం కాబట్టి, శరీరం సుఖంగా ఉంటే చాలు అని అనుకుంటున్నాం కాబట్టి శరీర స్థాయిలోనే మన కర్మలన్నీ ఉంటున్నాయి. అందుకనే జన్మ మరణము అనేటువంటివన్నీ కూడా దేహానికే ఉన్నాయి, కానీ ఆత్మకి లేవు. ఆత్మ అనాది కదా, ఆత్మ దానికి ఏమి మరణం అనేటువంటిది లేదు, జననమే లేదు, కాబట్టి మరణం అనేటువంటిదే లేదు. కానీ మరి అలాంటి శరీర స్థాయిలోనే మనం ఇంకా ఎందుకు ఉండిపోతున్నాము అని అంటే అజ్ఞానం. కనీసంగా ఇది మనం భగవద్గీతలో లేకపోతే భాగవతంలో ఇలాంటి ఆత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని నేర్చుకున్న తర్వాత అయినా శాశ్వతమైనటువంటి మన ఆత్మ కోసం ఏదో ఒకటి చేయాలి. శాశ్వతమైనటువంటి ఆత్మ కోసం ఈ శరీరాన్ని పొందినటువంటి మనము ఏమీ చెయ్యకపోతే కనీసంగా ఒక లేయర్ అయినా
ఒక మలినాలను కనుక తొలగించడానికి అవసరమైనటువంటి ప్రక్రియ మనం ఈ శరీరంలో ఉండి కనుక మనం చెయ్యకపోతే అది నిజమైనటువంటి ఆత్మహత్య అంటే. నిజమైనటువంటి ఆత్మహత్య అంటే ఆత్మ కోసం ఏమీ చేయకుండా ఉంటాం. 100 ఏళ్ళు బ్రతికినా ఆత్మహత్య చేసుకున్నట్టే మనిషి. 120 ఏళ్ళు బతికినా ఆత్మహత్య చేసుకున్నట్టే మనిషి, ఒకవేళ భౌతికంగా బతికితే. పూర్తిగా అసలు జీవితంలో ఆధ్యాత్మికం అనేటువంటిది లేకుండా, సాధన అనేటువంటిది లేకుండా, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం అనేటువంటిది లేకుండా, భగవంతుడి యొక్క నామం అనేటువంటిది మన నోటికి తీసుకోకపోతే నిజమైనటువంటి ఆత్మహత్య అది. ఆత్మని శరీరానికి కదా ఉద్ధారం. ప్రభుజీ, శరీరాన్ని వదిలేస్తాం కదా ప్రభుజీ, మరి ఆత్మహత్య అని ఎందుకంటారు ప్రభుజీ? అది అర్థం కాదు. ఆత్మని చంపేస్తున్నాం మాతాజీ. ఎందుకంటే శరీరం వదిలేసినటువంటి ఈ ఆత్మ మలినాలను ఏమీ కోల్పోలేదు కాబట్టి తిరిగి అదే కల్మశాలలో ఉంటుంది కాబట్టి తిరిగి ఇంకొక శరీరం పొందుతుంది. అంటే ఆత్మను ఉద్ధరించకపోతే అది ఇప్పుడు ఆత్మహత్య. శరీరాన్ని వదిలేస్తున్నాము, ఈ శరీరాన్ని వదిలేస్తున్నాము, కానీ ఇంకో శరీరాన్ని పొందుతున్నాం. బర్త్ సైకిల్. అంటే బలవంతంగా ఈ శరీరంలో నుంచి మనము ఆత్మని పంపించేస్తున్నాం అన్నట్టు అర్థం చేసుకోవాలి బలవంతంగా ఈ ప్రభుజీ. శరీరంలో నుంచి ఆత్మని పంపించడం ఆత్మహత్య కాదు. ఆత్మకి ఉన్నటువంటి ఈ యొక్క మలినాలను కల్మషాలు తీసేయచ్చు. ఏవైతే ఉన్నాయో ఆ మలినాలని క్లీన్ చేయకపోవడం అనేటువంటిది ఆత్మహత్య. ఓకే, ఆత్మహత్య అంటే బలవంతంగా శరీరంలో నుంచి ఆత్మని అది యాక్చువల్గా ఆత్మహత్య కాదు. అక్కడ ఆత్మ అంటే మీనింగ్ తన్ను తాను చంపుకోవడం అని అర్థం. అంటే తన శరీరాన్ని తను చంపడం అని అర్థం. యాక్చువల్గా ఆత్మ అంటే తనకి తాను అని అర్థం. యాక్చువల్ ఆత్మ అంటే సోల్కి మరణం లేదు. ఆత్మహత్య అంటే మీనింగ్ ఏంటి అసలు? ఆత్మను ఎవరైనా చంపగలరా? ఉద్ధరించుకోకపోవడం, ఆత్మని సరిగ్గా ఉద్ధరించుకోకపోవడం కదా ప్రభుజీ. ఆత్మను ఉద్ధరించుకోకపోవడం నిజమైనటువంటి ఆత్మహత్య అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇంకొక శరీరాన్ని పొందేలా చేయడం ఆత్మను ఉద్ధరించకపోవడం. ఆత్మను ఉద్ధరించకపోవడమే ఆత్మ పతనం అయ్యేలాగా చేయడం అని అర్థం. ఓకే, ఈ ఆత్మను మనం పతనం అయ్యేలాగా చేస్తున్నాం. మనం పూర్తిగా భౌతికంగానే ఉంటున్నాం కదా. మనకి అన్ని తెలిసినా మనం భౌతికంగానే ఉంటున్నాం. తెలియని వాళ్ళు ఎలా ఉంటారు ఇంకా కదా? ఇంకా అజ్ఞానంలో ఉంటారు. ఇంకా కొన్ని వందల జన్మలు పడుతుంది వాళ్ళకి ఈ స్థాయికి రావడానికి. ఈ స్థాయికి వచ్చిన కాడి నుంచి ఇంకొన్ని వందల జన్మలు పడుతుంది ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వడానికి కదా. తెలిసిన మనమే భగవంతుడి నామాన్ని తీసుకోవడానికి నాకు ఇప్పుడు పని ఉంది, నాకు ఇప్పుడు ఆఫీస్ ఉంది, నాకు ఇప్పుడు స్కూల్ ఉంది, లేకపోతే నాకు ఇప్పుడు బిజినెస్ ఉంది, లేకపోతే నాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదివించాలి, వీళ్ళకి చదివించాలి. కానీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అయితే లేదు. డేలో 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు ప్యూరిఫై చేసుకోమని. ఎన్ని గంటలు మనం వాడుతున్నాం ప్యూరిఫికేషన్కి? ఇంకొంచెం మలినాలు వేయడానికి మనం 24 గంటలు వాడుతున్నాం, కానీ అందులో 1 గంట క్లీన్ చేయడానికి వాటర్లా. మీరు ఇల్లుంది, ఇంట్లో ఒక అరగంటన్నా క్లీన్ చేసుకుంటారు కదా. ఒక అరగంటన్నా క్లీన్ చేసుకుని 23.5 గంటలు ఉంటారు ఆ ఇంట్లో. ఒక అరగంట డస్టింగ్ చేస్తారా లేదా ఇంట్లో? మరి ఏది డస్టింగ్ ప్రాసెస్ మన ఆత్మకి? నామస్మరణ, అది చేస్తే డస్టింగ్ ప్రాసెస్ చేస్తున్నట్టు. లేదంటే ఏ రోజు క్లీన్ చేయకూడదు, ఆ ఇంట్లోనే ఉండండి. కొన్ని నెల రోజులు ఏమైపోతుంది? వాసన వస్తుంది. ఓకే, హాస్పిటల్లో ఉంటాం ఉంటాం, వాసన వస్తుంది, ఉండలేము ఆ ఇంట్లో. సో అలా చేయకూడదు కదా. మరి మన శరీరం విషయంలో కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి కదా మనకు కూడా. మన ఆత్మకు యాక్చువల్గా ఇదంతా ఒక ఇల్లు కదా, క్షేత్రం. ఇదంతా ఒక బాడీ అనేటువంటిది ఒక ఇల్లు. ఇంట్లో ఉంటున్నటువంటి ఆత్మకి ఇన్ని కంటామినేషన్స్, ఇన్ని మలినాలు అనేటువంటివి ఉంటే ఆత్మ ఎలా ఉంటుంది? ఉండి ఇచ్చుకాకు అయిపోతుంది. అందుకనే ఆత్మ ఉద్ధారానికి ఆత్మస్థాయిలో మన కర్మలు అనేటువంటివి జరగాలి. అదే భగవంతుడి యొక్క నామ జపం. అందులో ఒకటి భగవంతుడి యొక్క నామ జపం ఎందుకు చేస్తున్నాం మనం? పొద్దున్నే లేసి 5 గంటలకి 5:30కి ఎందుకు మొదలు పెడుతున్నాం? 5:15కి ఎందుకు మొదలు పెడుతున్నాం? మనం మన ఆత్మను పవిత్రీకరించుకోవడానికి. మన లైఫ్ లో మొట్టమొదటి ప్రయారిటీ ఆత్మకి సంబంధించినటువంటి పని. ఓకే, వేరే ఇప్పుడు 10 పనులు ఉన్నాయనుకోండి, ఏ పని ముందు చేస్తాం? ఇంపార్టెంట్ పని ముందు చేస్తాం. మనం లేవగానే ఏం చేస్తాం? మనం ఇదే చేస్తాం, ఇంపార్టెంట్ పని ఇది.
ఫస్ట్ ఆ పని చేస్తున్నాం, అలానే చేయాలి. ఓకే, అది వదిలేసి మిగిలినవన్నీ చేస్తాం. ఖాళీ ఉన్నప్పుడు చూద్దాంలే, జీవితం అంతా అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది. అప్పటిదాకా మనకి ఇది ప్రయారిటీ అనిపించదు. ఓకే, సో అందుకనే మనము ఆత్మ ఉద్ధారానికి సంబంధించినటువంటి పనులు మనం చేయాలి. లేదు అంటే కనుక అది ఆత్మహత్యతో సమానం. అందుకనే ఆత్మకి యాక్చువల్గా చావు లేదు. మనమే ఏం చేస్తున్నాం, ఈ శరీరం నుంచి తీసి ఇంకో శరీరంలోకి పడేస్తున్నాం మనం. ఓకే, ఏ విధంగా అయితే చంద్రుడు అమావాస్య రోజు కనిపించకపోతే ఎలానో అలా ఈ శరీరాన్ని కోల్పోయి ఇంకో శరీరంలోకి వెళ్ళడం. ఓకే ఓకే, ఏం చేద్దాం మాతాజీ, కంటిన్యూ చేద్దామా? ఇంకొక రెండు శ్లోకాలు చదివేద్దామా? ఓకే ప్రభు, హరే కృష్ణ. సునీత మాతాజీ, సునీత కంఠం నేను. యథాశయాన ఆత్మానం విషయాన్ ఫలమేవ చ యథాశయన ఆత్మానం విషయాన్ ఫలమేవ చ అనుభుంక్తేప్య సత్యర్థే తథాప్నోత్యబుధో భవం. అనుభుంక్తేప్య సత్యర్థే తథాప్నోత్యబుధో భవం. భావం: నిదురించడి వ్యక్తి భ్రమపూర్వకమగు స్వప్నమునందు తనను భోగ్య వస్తువులను తన కార్య ఫలములను అనుభవించు రీతిగా అల్పజ్ఞుడు సంసారమును అనుభవించును. భాష్యము: అసంగో హ్యయం పురుష, జీవునికి భౌతిక జగత్తుతో సన్నిహిత సంబంధం లేదు అని శృతి యందు తెలుపబడింది. ఈ విషయమే ప్రస్తుత శ్లోకంలో వివరింపబడింది. శ్రీమద్ భాగవతం 11.22.56 నందే ఇటువంటి శ్లోకము వేరొక చోట కలదు. అర్థేహ్య విద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానన్యా స్వప్నేనర్థాగమో యథా. సంసారమునకు నిజమైన అస్తిత్వం లేనప్పటికీ చెడ్డ కళల అనుభవం తొలగని రీతిగా అది ఇంద్రియ భోగమును సదా చింతించువానికి ఎన్నడూనూ తొలగదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, నిద్రపోతున్నప్పుడు మనకి కళలు వస్తుంటాయి. ఓకే, ఆ కళల్లో మనం ఏం చేస్తుంటాం, కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఎంజాయ్మెంట్లు చేస్తూ ఉంటారు. ఎన్నో ఐశ్వర్యాలతోటో లేకపోతే ఎక్కడికో వెళ్ళినట్టు, ఎక్కడెక్కడో ఏదేదో కొత్త కొత్త ప్రదేశాలు చూసినట్లు స్వప్నంలో తను తాను భోగించడానికి మనము భోగ్య వస్తువులన్నీ ఉన్నట్లు మనం చూస్తాం. ఓకే, ఎక్కడికైనా సరే వెళ్ళినా కానీ ఎక్కడైనా సరే ఎంజాయ్మెంట్లు చూస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు మనం కష్టపడుతున్నట్టు కూడా కళ్ళు వస్తాయి. కానీ అవన్నీ ఏమైనా నిజమా? కళ్ళు తెరవగానే అవన్నీ గుర్తుంటాయా? కళ్ళు తెరవగానే అవన్నీ మన ముందు ఉంటాయా? అంటే అవన్నీ మన ఊహలే, అవన్నీ మన ఊహలే. అలానే మనము ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చి మనం ఇక్కడ ప్రతిదీ కూడా భోగించాలి అని అనుకోవడం కూడా అలాంటి ఒక కళతోనే సమానం. అది నిజం కాదు. ఓకే, కాకపోతే కళ్ళలో ఉన్నంతసేపు మాత్రం నిజంగానే ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటాం. అలానే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు మనం అలానే ఉంటాము. నిజానికి మనకి అది అనుభవిస్తున్నటువంటి ఇది ఇది సంసారాన్ని అనుభవిస్తున్నాము అనేటువంటి రీతిగా ఏ విధంగా అయితే కళలో ఉంటామో అలానే ఇక్కడ మనం ఉన్నాము అని చెప్తున్నాం. ఓకే, అంటే జీవితం కూడా ఒక కళ లాంటిది, అది వస్తుంది వెళ్ళిపోతుంది. కాకపోతే 100 సంవత్సరాల కళ అది. ఓకే ప్రభు, now 60 years only. 60 years ప్రభు. 60 years కళ. No 100 ప్రభు. ఓకే, నెక్స్ట్ 49. హరే కృష్ణ ప్రభు, లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. లావణ్య మాతాజీ. తస్మాదజ్ఞానజం శోకం ఆత్మశోషా విమోహనం. తస్మాజ్ఞానజం శోకం ఆత్మశోష విమోహనం. తత్వజ్ఞానేన నివృత్య స్వస్థా భవ శుచిస్మితే. తత్వజ్ఞానేన నిర్హృత్య స్వస్థా భవ శుచిస్మితే. అందువలన ఓ శుచిస్మిత, నీ మనసును దుర్బలము కావించుచు కలవరపెట్టుచున్నట్టి శోకమును తత్వజ్ఞానంతో తొలగించి స్వస్థతను పొందుము. భాష్యము: ఈ జగత్తులో భగవంతునితో కలిసి లీలలను నొనర్చడి లక్ష్మీదేవియే రుక్మిణి కనుక ఆమె తన నామమాత్ర శోకమును విడవవలసి ఉన్నది. ఈ విషయమును బలరాముడు రుక్మిణికి గుర్తు చేసెను. హరే కృష్ణ ప్రభుజీ. ఏదైతే శోకము ఇప్పుడు రుక్మిణీదేవికి ఉందో అది నామమాత్రమైనటువంటి శోకము.
రుక్మికి ఏదో జరిగిపోతుందని ఏదైతే ఏడుపు ఉందో ఆ ఏడుపు ఏడవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి నువ్వు నిజాన్ని తెలుసుకో. నిజాన్ని తెలుసుకొని మనస్సు దుర్బలము కావించుచు కలవరము పెట్టుచున్నటువంటి శోకము తత్వజ్ఞానముతో తొలగించి స్వస్థతను పొందము. ఓకే, ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం అనేటువంటిది ఉంటుందో అప్పుడు నీకు ఈ బాధ అనేటువంటిది ఉండదు. కర్మానుసారంగా రుక్మికి ఆ పరిస్థితి ఏర్పడింది అని అనుకుంటాం. అది సోదరుడే కావచ్చు, లేదా సోదరుడు కాకపోవచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా సరే ఎవరి కర్మలకి అనుగుణంగా వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, కర్మ ఫలితాలు వస్తాయి. అలానే ఇప్పుడు రుక్మికి వచ్చినటువంటి పరిస్థితి కేవలం భౌతికమైనటువంటి కోణంలో నువ్వు చూస్తున్నావు. నా తమ్ముడు, నా సోదరుడు అనేటువంటి భావంలో చూస్తున్నావు కాబట్టే నీకు ఆ బాధ కలుగుతుంది. నీ సోదరుడు అనేటువంటిది శాశ్వతమైనటువంటి బంధం కాదు. రుక్మితోటి రుక్మిణీదేవికి ఉన్నటువంటి బంధం శాశ్వత బంధం కాదు, శారీరక బంధం. ఆ శరీరమే శాశ్వతం కానప్పుడు శరీరంతో ఉన్నటువంటి బంధం కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఎందుకు మనం శారీరక బంధం శాశ్వతం అనుకొని అంత బాధపడుతున్నాము అని అంటే, మనము ఈ భౌతిక విషయంలోకి వచ్చాం కాబట్టి ఆ కల్మషాలన్నీ మనకు అంటుకున్నాయి కాబట్టి మనం ఇలా శాశ్వతంగా భావిస్తున్నాం. ఓకే, అంటే భౌతిక విషయంలోకి వచ్చినటువంటి మనం భౌతికం అయిపోతున్నాం ఈ విధంగా, ఇలాంటి ఆలోచనల కారణం. అలా ఉండకు. ఎప్పుడైతే నీకు తత్వజ్ఞానం ఉంటుందో, శాశ్వతమైనది ఆత్మ, శరీరం కాదు అనేటువంటి తత్వజ్ఞానం అనేటువంటిది ఉంటుందో, అప్పుడు ఆ శరీరానికి కలుగుతున్నటువంటి అవమానాలు, శరీరానికి కలుగుతున్నటువంటి బాధలు మనల్ని ఎప్పటికీ కూడా కలతని చెందని. ఓకే, మనం ఆత్మస్థాయిలోనే ఉంటాం. ఓకే, ఒకవేళ నిందించినా కానీ అలానే ఉంటాం, స్టేబుల్గా ఉంటాం. ఒకవేళ ఎవరైనా చూపించినా కూడా పొగిడినా అలానే ఉంటాం, స్థితప్రజ్ఞులుగా స్థితప్రజ్ఞులుగా ఉంటాం. అలాంటి ఒక స్థితికి రావాలి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అలాంటప్పుడు మనకి స్ట్రెస్లు ఉండవు. ఎప్పుడైతే మనం అలా మారిపోతామో అప్పుడు మనకి ఏ విషయాలు మనల్ని కలతకి గురి చెయ్యవు, మనం హ్యాపీగా ఉంటాం అప్పుడు. అందుకని భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని కనుక మనం బాగా తెలుసుకోగలిగితే మనందరికీ మనశ్శాంతి వస్తుంది, ప్రశాంతంగా ఉంటాం. ఓకే, బయట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనలో ఎలాంటి చలనము ఉండదు. ఎన్ని సుఖాలు వచ్చినా కానీ మనం నార్మల్గా ఉంటాం, ఉప్పొంగిపోం. ఓకే, సుఖానికి ఉప్పొంగం, బాధకి కుంగిపోం. ఓకే, అలా ఉంటాం. ఓకే, సో ఈ విధంగా బలరాముడు రుక్మిణీదేవికి తత్వజ్ఞానాన్ని బోధించి ఆమెకి కొంత స్వస్థతని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. ఇక రుక్మిణీదేవికి కృష్ణుడికి కళ్యాణము అనేటువంటిది మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ హరే రామ ప్రభుజీ ఎలా ఉంది ప్రభుజీ? స్టోరీ ఎలా ఉంది ప్రభుజీ?